రే మీ వాళ్ళు పాస్టర్ గారు లేకపోతే మీ మీ నాన్న వస్తున్నాడు రా అనగానే వాడేం చేస్తాడు? తాగిన తిక్కలో ఎవరైతే తాగలేరా ఏదంట చూసేళ్ళారా అంటారు. అవునా కదా? అవునా? ఎవరు వస్తే నాకేమి చూస్తాడు వెళ్తాడు ఏందంట అంటాడు. అవునా కదా? అది వాళ్ళకి ఏమవుదో గ్రహింపు, ఆ వెలుగు వాళ్ళ తాగుతున్న టయానికి కూడా వాళ్ళకేముండదు, గ్రహింపు ఉండదు. ఇప్పుడు మనకు కూడా అంతే. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపజేస్తూ ఉంటే దేవుడు మనం గ్రహించుకోలేక దేవుని సన్నిధికి ఇంకా 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 లేటుగానే జీవిస్తున్నాం, లేటుగానే ఉంటున్నాం. మీ అందరికీ చెప్పా, అందరూ వస్తామని చేతులు ఎత్తారు. మాకు భయంకరమైనటువంటి శ్రమను అప్పగించారు. అందరం మొత్తం తెల్లారగట్ల ప్రార్థన కానీ మమ్మల్ని ఇరికిచ్చి మీరంతా హ్యాపీగా నిద్రపోతున్నారు ఇళ్ళల్లో. మనం రోజు కూరిపాట్లు పడతా మా బాధలు దేవుడు చూస్తున్నాడు. మీరు హ్యాపీగా ఇళ్ళకాడ నిద్రపోతున్నారు చక్కగా. ఇది కూడా మాకు ఒక రోజు ఆశీర్వాదంగా ఉంటుంది. మీ ఇందులో పొందుకోలేనటువంటి వారు మీకు మాత్రమే ఆ బహుమానం పోయింది. దేవుడు మాకు మంచి బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ నెల రోజులు దేవుని సన్నిధిలో ఉండవా అని దేవుడు మాకు ఆదరేసుకుని ఉంటాడు. టిక్ పెట్టుకుంటాడు మాకు. అబ్బా ఈ నెల రోజులు వచ్చారా వీళ్ళు, వెరీ గుడ్ అని. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంది అమ్మా? నువ్వు ఆ మాట అన్నందుకే కీర్తనల గ్రంథం చదవండి. ఈ మాట కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం చదవండి. 8వ వచ్చినట్టుంది. చదువు 8 కానీ 7 కానీ 6 కానీ. నువ్వు కనులారా చూస్తుండగా చదువు. అమ్మా నువ్వు మాత్రం వినాలా? నువ్వే పాయింట్ రేజ్ చేసావు కాబట్టి నువ్వే వినాలి. చూడు, నువ్వు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నువ్వే నా ఆశ్రయము, నువ్వు మహోన్నతుడు అయినటువంటి దేవుడు నీకు నివాస స్థలంగా ఆయన నీకు నివాస స్థలం ఉంటే ఇంక దిగులేముంది? భక్తిహీనులకి ప్రతిఫలం అంట కలుగుతుంది. పర్వాలేదు. స్వల్ప భోగము ఆనందకరము. అవునా కదా? ఆనందకరము. దీనికి కూడా ఒక ఉపమానం చెబుతా, సరేనా? గోంగూర పచ్చడి వేసాడు పలవు. మనం వెనక్కి వెళ్ళాం కాబట్టి మన గోంగూర పచ్చడి వేసాడు. ముందెళ్ళినోడికి ఒక కప్పు కూర వేసాడు, ఇంక కూర లేదు. వాడికి ప్రతిఫలం దొరికింది. కూర ఎంతతో తింటాడు వాడు? గబగబా ఆత్రంగా తింటాడు. 2-3 ముద్దల్లో కూర అయిపోయింది. వాడికి ఇంకేముండదు. పచ్చడి అన్నం మొత్తం కలిగిద్ది. అసలు కూర లేకుండా తిన్న ఆడి బెటరా? పచ్చడితో కడుపు నిండా అన్నం మొత్తం తింటావు నువ్వు బెటర్వా కదా? పచ్చడైన కడుపు నిండింది మనకి. వాడు కూర లేకపోతే ఇక తినడు. అన్నం వదిలిపెట్టేసి వెళ్ళిపోవటమే. అవునా కదా? వాస్తవం కదా? సో ఇది భక్తిహీనులకి ప్రతిఫలం కలుగును. కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు నివాసంగా ఉంటే నీకు దిగిలే ఉంది. ఇంకా నువ్వు ఇక్కడ స్టాండర్డ్ చూడొద్దు. నువ్వు ఇక్కడ స్టాండర్డ్ అస్సలు వద్దు. ఇక్కడ నేను కారులో తిరగాల, విమానంలో తిరగాలి అనుకుంటాం, అనవసరం. ఆ సమయం వస్తే ఖచ్చితంగా దేవుడు నేను తిప్పుతాడు. హల్లెలూయా. నీ స్థానం, నీ పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకం. నేను నా పరలోకంలో నా ప్రభు పాదాల దగ్గర ఉంటే చాలు, అంతే. పరలోకంలో నా ప్రభు కుడి భుజాన్ని కూర్చుంటే చాలు. అది ఆలోచి. నువ్వు భక్తిహీనులు ఏం చేస్తారంట? వాళ్ళకి ప్రతిఫలం భయంకరంగా. నువ్వు చూడు, అసలు ముందుగా క్రమంగా బడికి వెళ్ళని ఇంట్లో
భయాలు చెప్పినటువంటి పిల్లలు చదవలేరు సరిగా. ఎవరు రోడ్ల